నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలు కీర్తనలు 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలను బట్టి మనము దేవుని స్తుతించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భావంలో చూసినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని దేవుని యొక్క వాక్యం రాయమన్నది. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరే పరిస్థితిలో ఉన్నను దేవుని స్తుతించండి, దేవుని యొక్క నామాన్ని మయపరుస్తూ ముందుకు సాగండి. ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గముగా ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుని స్తుతిస్తూ ముందుకు సాగాలని ప్రభు మనందరితో మాట్లాడుతుంటుండగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల దేవా, మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన అద్భుతమైన నీ మాటలు బట్టి మనం స్తుతిస్తున్నాము తండ్రి, మీకు వందనాలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అన్నావు తండ్రి ప్రభా. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అన్నావు తండ్రి, మీకు వందనాలు. ఎంతమంది నీ వైపు చూస్తున్నారు తండ్రి ప్రభా. ఆపదలో కష్టలో బాధలు ఉన్న ప్రతి ఒక్కరికి సహాయకుడుగా ఉండి నీ కృపలో భద్రపరచమని, క్షేమము దయచేయమని, నీ కృప తోడుగుంచమని మనం స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Thank you.